హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, నిద్రలేమి సమస్య వల్ల మోకాలు నొప్పులు వస్తాయా? మోకాలు నొప్పికి నిద్ర లేని సమస్య వస్తుందా? ఎందుకంటే చాలా చాలా ప్రాబ్లం పెద్దవాళ్ళకైతే. అసలు పొడుస్తూ ఉంటాయి అంటారు, ఇదంతా లాగుతుంది అంటారు, దానివల్ల పడుకోకపోవడం, వైసి వర్స అవ్వచ్చు కదా. అసలు ఎందుకు వస్తుంది సమస్య? దీనికి పరిష్కార మార్గం ఉందా హోమియోపతిలో? ఈ మధ్య అయితే నిద్ర లేని సమస్య చాలా మందికి అవుతుంది. ఈ మధ్య ఎందుకు అవుతుంది? ఎందుకంటే చాలా మంది ఫోన్లు వాడుతున్నారు. అవునండి, పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా అందరు ఫోన్లా ఒకటి బ్యాంక్ అకౌంట్ ఉంటది, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటది. అవునా కదా? అవునండి. అయితే ఏమైపోయిందంటే ఎంత టైం మనం ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నాం మనకు తెలియదు, కానీ చేస్తున్నాం బానే. దానివల్ల ఎప్పుడు మన చేయి ఇట్లనే ఉంటుంది. ఇట్లనే చేయి ఉండడం వల్ల చాలా మందికి మెడ నొప్పి ప్రాబ్లంలు వస్తున్నాయి. ఇట్లా చూడడం వల్ల పోస్చర్ చక్కగా ఉండదు కదా. ఒక్కొక్కసారి సోఫా మీద కూర్చొని చూస్తాం, ఒక్కొక్కసారి బెడ్ మీద సగం పడుకొని చూస్తాం, ఒకసారి నిల్చొని చూస్తాం. ఎట్లా చూస్తామో తెలియదు కానీ చూస్తూనే ఉన్నాం. మనం ఫోన్ చూసి ఎంత ఖుషి అవుతాం, అంత మన ఫేస్ అద్దంలో చూసుకొని కూడా మనకు అంత ఆనందం ఉండదు. అవునా కదా? అయితే దాని వల్ల చాలా మందికి నిద్ర లేని లైఫ్ ఊహించలేము. ఇప్పుడు ఊహించలేం అంటే ఫోన్ ఒక పార్ట్ ఆఫ్ బాడీ. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ లైఫ్ మనం ఊహించలేం. కానీ ఏమైంది మీకు చెప్తాను నేను. సరే వాడుతున్నారు, కానీ కొందరు వాడకపోతే కూడా వాళ్ళకు నిద్ర ప్రాబ్లం అవుతుంది. అలవాటు అయిపోయి అంటారా? అలవాటు కాదు, ఏది అలవాటు కాదు. చూడండి, నిద్ర రాకపోవడం కూడా ఒక రోగం. ఒక పేషెంట్ ఉండే, ఆ పేషెంట్ కి ఆలోచనలు చాలా ఎక్కువ ఉండే. ఎట్లా? ఇప్పుడు వాళ్ళ ఆయన డైలీ 7:30కి ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తుండే. 7:30 పోయి 7:35 అయిందనుకోండి, ఫోన్ ఎత్తుడు, కలుపుడు, ఎక్కడున్నావు, ఎంతసేపులో వస్తావు, ఎంత ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ ఉందని ఆయన ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంతసేపు అవుతుంది ఇంటికి రావడం, మళ్ళా కట్ 10 నిమిషాలు అని కట్, మళ్ళా 10 నిమిషాలకి చేయడం, మళ్ళా ఎత్తకపోతే ట్రాఫిక్ లో ఉండి కంటిన్యూ చేయడం ఫోన్. ఇట్లా ఉండే. వాళ్ళ బాబు 3:30 స్కూల్ అయిపోతే 4:15కి ఇంటికి వస్తాడు. 4:15కి ఆయన ఇంటికి రాకపోతే బస్ డ్రైవర్ ఉంటాడు కదా, వానికి ఫోన్ చేయడం. బస్ డ్రైవర్ ఎత్తకపోతే టీచర్లకు ఫోన్ చేయడం. ఏమైంది మా బాబు ఇంకా ఎందుకు రాలేదు, ఏమైనా యాక్సిడెంట్ అయిందా, ఏమైనా దెబ్బ తాకిందా, హాస్పిటల్ తీసుకొని పోయినరా, పట్టి కట్టినరా, కుట్లు కుట్టినరా, ఇవన్నీ థాట్లు వస్తాయి. దీన్ని ఆందోళన అంటారు. ఆందోళనతోటి ఇవన్నీ థాట్లు వస్తున్నాయి. ఇట్లా థాట్స్ వచ్చి 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 ఆ పేషెంట్ కి నిద్రలేని సమస్య అయింది. మన దగ్గర వచ్చేటప్పటికి మోకాలు నొప్పులు ఉన్నాయి, నిద్రలేని సమస్య ఉంది, నరాల నొప్పులు ఉన్నాయి. స్ట్రెస్ ఏముంది అని అడిగినాం, ఆలోచించి ఇట్లా అంటే నాకు యాంగ్జైటీ అంటారు దాన్ని. చిన్న చిన్న వాటికి నేను భయపడతా సార్ అనేసి అన్నారు. చిన్న చిన్న వాటికి భయపడతారు, సరే మళ్ళా ఇంకేమున్నాయి అనేసి అడిగిన. పెద్దవి ఏం లేవు, ఇట్లానే చిన్న చిన్న వాటికి ఒక 2 నిమిషాలు ఆలోచిస్తా వదిలేస్తా అంటే వాళ్ళ హస్బెండ్ ఇవన్నీ చెప్పిరు మనకు, ఇట్లా చేస్తారంటే అవును సార్ చేస్తాను సార్. మళ్ళీ ఇట్లా చేయడం తోటి అయితే ఇట్లా ప్రాబ్లమ్స్ అనేసి చెప్పినాం. ఎందుకంటే ఇట్లా చేయడం అని కావాల్సుకొని చేయడు పేషెంట్, అట్లా అయిపోతుంది తెలియకుండా. అట్లా అంటే మనిషి కాన్స్టిట్యూషనే అట్లా. ఇట్లా ఇంత ఆలోచించడం వల్ల, నిద్ర రాకపోవడం వల్ల పేషెంట్ కి మోకాలు నొప్పులు కూడా వస్తాయి, షుగర్ వ్యాధి కూడా వస్తుంది, నరాల ప్రాబ్లం కూడా వస్తుంది. సరే వచ్చింది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా అంటే మనం చెప్పినాము, మీరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇంటి కాడే తినండి. సార్ ఎప్పుడో ఒకసారి బయటికి పోతాం కదా సార్ అనేసి అన్నారు. అరే సార్ ఎప్పుడో ఒకసారి కాదు, డైలీ ఈమెకి నిద్ర రాకపోవడం వల్ల మార్నింగ్ లేట్ లేస్తుంది, మాకు టిఫిన్లు ప్యాకింగ్ చేసి ఇవ్వాలి కదా. దానికోసం మేము ఏం చేసినాము, లంచ్ వండడానికి ఒక వంట మనిషికి పెట్టేసినాం. మేము బ్రేక్ఫాస్ట్లు బయటికి వెళ్ళి పార్సల్ తీసుకొని వస్తాం, అట్లనే తీసుకొని పోతాం. ఆమె కూడా అవే అలవాటు అయిపోయింది. అయితే నైట్ మొత్తం నిద్ర రాకపోవడం వల్ల మార్నింగ్ లేట్ లేవడం తోటి మొత్తం రొటీన్ డిస్టర్బ్ అవ్వడం, పిల్లల లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, హస్బెండ్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అఫ్ కోర్స్ ఆ పేషెంట్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది.
అయితే ఏందంటే ఇప్పుడు ఈ పేషెంట్ కి ఇంకోటి ఏముండే అంటే ఆలోచన, ఈ మోకాల నొప్పితోటి కింద కూర్చోనికి వస్తలేదు. ఎందుకు? ఇప్పుడు ఏదైనా పండగ వచ్చింది, ఏమైనా పూజలు ఉన్నాయి, ఇప్పుడు వ్రతం వస్తుంది, వరలక్ష్మి వ్రతం, ఏం చేస్తాం? కింద కూర్చొని పూజ చేస్తాం. నేను ఎట్లా ఆలోచిస్తే అట్లా చేసుకోలేకపోతున్నా. అది థాట్ కూడా చాలా ఎక్కువ ఉండే. ఆ థాట్ గురించి కూడా ఎంతసేపు ఆలోచిస్తారంట. మరి కింద కూర్చొని మొత్తం చేయాలి, దీపం పెడితే కూడా కింద కూర్చొని చేయాలి. ఇప్పుడు కొందరికి ఉంటది కదా సాంప్రదాయం. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పింది, నాకు కూడా ఈ ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ బొట్టులో కూడా కల్తీ వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే జర ఎర్రగా ఉండిపోతుంది తర్వాత అనేసి అది కూడా నా మైండ్ లో తిరుగుతుంది. ఎందుకంటే మనం దేవుడికి పెడుతున్నాం, ఇట్లా కల్తీవి వస్తున్నాయి. మనం ఏం చేస్తాం, ఎంత బ్రాండెడ్ ఉన్నా ఏదో ఒకటి వస్తుంది. అంత ఎందుకు, ఇప్పుడు పసుపు ఉంటది కదా, అది కూడా కల్తీ వస్తుంది. మళ్ళా మిర్చి పౌడర్ వస్తుంది కదా, అది కూడా కల్తీ వస్తుంది. ఏమైతుంది, మిర్చి పౌడర్ లో బ్రిక్ పౌడర్ కలుపుతారా చేతన్ గారు? మేము కాలేజ్ లో ఉండే కదా, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేసి ఒక సబ్జెక్ట్ ఉంటది. ఆ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, ఏది మనం తినేటివి ఎట్లా కల్తీ చేస్తారు అది కూడా ఉంటది. అయితే ఎప్పుడో పురాణాల్లో ఎప్పుడో రాసి ఉంది, ఎప్పుడైతే కలియుగం వస్తుంది కదా అన్నిట్లా కల్తీ ఉంటది. ఇప్పుడు మనం ఎంతో భక్తితోటి ఎక్కిస్తాం దేవుడికి, పువ్వులు గాని, నైవేద్యము, ప్రసాదము, ఏదో. ఇప్పుడు ఏది వాడినా ఏదో దాంట్లో కల్తీ ఉంది కదా. అయితే ఈ పేషెంట్ కి అట్లా డౌట్ వస్తుంది, ఏమనేసి అనుకోకుండా పాపం అయిపోతుంది, నాకు తెలియకుండానే తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్. ఏంది అంటే, నేను ఒకటి చదివిన, నేను పేషెంట్ కి కూడా చెప్పిన, మీరు నామస్మరణం చెయ్యండి. ఎందుకు? కలియుగంలో అన్ని కల్తీనే ఉంటాయి కదా, మీ భక్తిలో ఓన్లీ నామస్మరణం వస్తే కల్తీ ఉండదు కదా. మీ మనసు అయితే ప్యూర్ కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అట్లా చేయండి. అట్లా చెప్పిన మందులు కూడా ఇచ్చినాము పేషెంట్ ప్రకారం. ఫస్ట్ ఆమెకి 2 months లో మోకాల నొప్పుల్లో అంత రిలీఫ్ లేదు, కొద్దిగా ఏదో 1 ఫరక్ ఉంది సార్ అనేసి అన్నారు. కానీ ఆందోళన తగ్గింది. ఇప్పుడు హోమియోపతిలో ఆందోళనకి కూడా మందులు ఉంటాయి. ఈ థాట్లు ఏవైతే వస్తున్నాయి అవన్నీ తగ్గినాయి. ఇది ఫస్ట్ 2 months లో అనిపించింది. నెక్స్ట్ 2 months తర్వాత వచ్చి తగ్గలేదు, కానీ జర తగ్గినట్టుంది, కింద కూర్చొని పూజలు కూడా చేసుకోవడానికి వస్తుంది, నా పనులు కూడా చేసుకుంటున్నా, కానీ అయినా ఇంకా తగ్గాలి అన్నారు. అయితే మనం పేషెంట్ ని బట్టి మందులు కూడా మార్చేసి ఇస్తుంటాం. కొందరు పేషెంట్ కి ఫస్ట్ 2 నెలల్లోనే మంచిగా అనిపిస్తుంది. అయితే ఏంటంటే పేషెంట్ లో మోకాలు కూడా చాలా ప్రాబ్లం ఉండే, మెల్లమెల్లగా తగ్గింది. 6 months తర్వాత నొప్పులు 80% తగ్గిపోయినాయి. 8-9 months తర్వాత అంటే ఫస్ట్ 2 months తర్వాతనే పేషెంట్ వాళ్ళ పని స్టార్ట్ చేసుకున్నారు. అన్ని కింద సక్లం బుక్లం చేసుకొని పూజలు చేసుకోవడం, అన్ని కింద కూర్చొని ఏ రోజు అయితే తినాలనుకుంటారో, ఇప్పుడు ఏదో రోజు ఉపవాసం ఉంది, ఇప్పుడు నేను టేబుల్ మీద కూర్చొని తినను, కిందనే కూర్చొని తింటా, కూర్చొని తినగలుగుతుంది. అంటే లైఫ్ ఈజీ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది మళ్ళా. అట్లా మెల్లమెల్లగా పూర్తిగా తగ్గింది పేషెంట్ కి. ఏంది అంటే హోమియోపతిలో మనం మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం, బాడీ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మైండ్ లో ఈ యాంగ్జైటీ, స్ట్రెస్, నిద్ర రాకపోవడం, పేషెంట్ కి ఫస్ట్ 2 months లోనే నేను మెయిన్ చెప్పడం మర్చిపోయినా, నిద్ర మంచిగా రావడం స్టార్ట్ అయిపోయింది. నొప్పుల్లో అంత రిలీఫ్ లేకుండా కానీ నిద్ర మంచిగా, అంటే ఏదో చేంజ్ అవుతుంది పేషెంట్ బాడీలో. ఎన్నో ఏళ్ళకెళ్ళి రాలేని నిద్ర ఇప్పుడు రెగ్యులర్ వస్తుంది అంటే మనకు ఎంత సంతోషం ఉంటది. ఈ పేషెంట్ కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం, నిద్రలేమికి సంబంధించి కాదు, నిద్రలేమి సమస్యకి కూడా పనికి వస్తది, మోకాల నొప్పికి కూడా పనికి వస్తది. సూపర్. ఏంది అంటే ఇప్పుడు ఈ పేషెంట్ కి పూజలు ఇవన్నీ ఎక్కువ ఉండే కదా, మనం భీమసేని కర్పూరం చెప్పినాం. భీమసేని కర్పూరం అంటే ఏం కర్పూరం అంటే దాంట్లో కల్తీ ఉండదు, కర్పూరంలో కల్తీ ఉండకుండా ఉంటది. కొద్దిగా తీసుకోవాలి, ఒక 2 చిట్కాలు. ఇది గోరువచ్చ నీళ్ళలో వేయాలి, డైలీ పొద్దుమికి తాగాలి. ఈవినింగ్స్, ఎందుకంటే నైట్ నిద్ర పోవాలి కదా. ఇట్లా తీసుకోవడం వల్ల ఆ పేషెంట్ కి రిలీఫ్ కూడా అనిపించింది. సో మీ ట్రీట్మెంట్ లో మెయిన్ 50% జాబ్ మీరు వాళ్ళని కౌన్సిల్ చేయడంలో, వాళ్ళు మీకు ఆన్సర్ చేయడంలోనే అయిపోతుంది కదండి. దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ టు నో హౌ లైక్ పేషెంట్స్ వేర్ హీ ఈస్ లయింగ్ ఇన్ అన్నట్టు. చాలా మందికి ఎట్లా ఉంటది అంటే, నాకు ఎవ్వరు మాట్లాడడానికి లేరు,
ఇప్పుడు మోకాల నొప్పులు ఎవరికి వస్తాయి? ఎక్కువ లేడీస్ కి వస్తాయి. ఒంటరిగా ఉంటారు ఫుల్ డే ఇంట్లో వంట చేసుకుంటా, ఒంటరిగా వంటలు, అట్లానే అయిపోతుంది జీవితం. మీరు చూడండి లేడీస్ ఏం వీడియోలు చూస్తారు ఎక్కువ? వెబ్ సిరీస్లు గిఫ్ట్ సిరీస్ కాదు, వంట సీరియల్లు చూస్తారు. ఎందుకంటే అరే మా ఆయనకి మంచి వంట చేసి ఇవ్వాలి, పిల్లలకి మంచి వంట చేసి ఇవ్వాలి అనేసి. ఇప్పుడు ఇట్లా ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటే ఏమైతుంది? అరే మమ్మీ నువ్వు ఇవాళ దోశ వండినావు, దాంట్లో ఉప్పు ఎక్కువ వేసేసినావు, దాంతో మొత్తం దోశ టేస్ట్ ఖరాబ్ అయింది. అరే కొడుకా నువ్వు ఇట్లా ఆలోచిస్తలేవా? ఎన్ని గంటలు ఆగి నేను నిల్చొని చేస్తున్నా, అది వాళ్ళకి థాట్ వస్తుంది. అది కూడా చెప్పరు వాళ్ళు. ఇంకా ఆందోళన ఉంటే ఏమైపోతుంది? అదే నడుస్తారు. అరే నా కొడుకు ఇట్లా అయిపోయింది, నా కొడుకు ఇట్లా అయిపోయింది అనేసి. ఇవన్నీ ఆందోళనలు కూడా తగ్గినాయి, పేషెంట్ కి మంచిగా నిద్ర కూడా వచ్చింది. భీమసేని కర్పూరం మోకాల నొప్పికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మనకు దీంట్లో కూడా హెల్ప్ చేస్తారు నిద్రలో. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లా వీళ్ళకు మాట్లాడడానికి ఎవరు లేకపోయేసరికి ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. అందుకే కౌన్సిలింగ్ ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయన డైలీ గంటన్నర సేపు ఇంటికి వచ్చి మాట్లాడింది అనుకోండి, ఆమెకి ఉన్న బాధ అన్ని బయట వామిట్ అయిపోతాయి కదా, అప్పుడు ఆటోమేటిక్ ఫ్రీ కౌన్సిలింగ్ అవుతుంది కదా. 10,000 రూపాయలు పెట్టి గంటకి కౌన్సిలింగ్ చేస్తారు. అంటే డైలీ మీరు మీ ఆవిడతోటి ఏజ్ ఎంత ఉన్నా, 40 ఉన్నా, 50 ఉన్నా, 60 ఉన్నా, 30 ఉన్నా, మీరు గంట సేపు మాట్లాడితే 10,000 సంపాదించినట్టు, ఫ్యూచర్ కి కూడా పైసలు బచాయించినట్టు. ఆవిడలే కాదండి, పిల్లలు కూడా. అవును, టైం విత్ ఫ్యామిలీ టైం ఉండాలి, ఎవరైనా ఖచ్చితంగా ఉండాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుల్లో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ అండి డెఫినెట్ గా మోకాల నొప్పులు, దానివల్ల నిద్రలేని సమస్య అంటూ ఫేస్ చేస్తూ ఉన్నాం. సో హోమియోపతిలో దట్స్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తున్నారు డాక్టర్ చేతన్ రాజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.